హాయ్ అండి, నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేశారా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. ఈరోజు డిఫరెంట్గా ఉంటుంది రీడింగ్. ఓకే అండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్లో ఉన్నాయండి. వీడియో బిఫోర్లో నేను అప్లోడ్ చేశాను. తప్పకుండా ఆ స్వామి వాళ్ళను అమ్మవార్లను చూసి మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చండి. ఇది నా టారోలా ఏమైందంటే, అసలు వేరే టారో అయితే డైరెక్ట్గా టారో రీడింగ్ చెప్తారు. నేనేందంటే మీకు భగవంతుణ్ణి ముందు సందర్శింపచేసి మీకు ఎలా ఉంది చెప్పి తర్వాత పాజిటివిటీకి ఎలా వెళ్ళాలి అనేటువంటిది నా ఛానల్లో కంపల్సరీ అయితే ఉంటుందండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనకు భగవంతుని దర్శనం అయితే ముందు కలుగుతుంది. మీరు ఏమవుతుందంటే, మీరు వీడియో చూసేవాళ్ళు లైక్ చేసే వాళ్ళ వల్ల ఏమవుతుంది, అక్కడి నుంచి వచ్చే మనీ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్పెండ్ అవుతుందంటే టెంపుల్స్కి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు చేసేటువంటిది ఇండైరెక్ట్గా ఇప్పుడు చందాలు వసూలు చేసి టెంపుల్స్ని కడతారు కదండి. ఈ రకంగా మీరు ఒక చందా ఇస్తున్నట్లు లెక్క అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేస్తారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ మీకు మంచిగా రెజనేట్ కావాలి, మీకు మీ పర్సన్కి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చెప్పండి యూనివర్స్ అమ్మ, చెప్పేది నేనైనా చెప్పించేది నువ్వే కనకదుర్గమ్మ తల్లి, చెప్పమ్మా. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు చూసే మా వీవర్స్ పర్సన్కి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకుంటున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీరు కూడా మీ పర్సన్కి మీకు అనుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్ వచ్చింది. ఓకే, ఫూల్ వచ్చిందంటే మీరు కలవాలి అనుకుంటున్నారు అన్నట్లు. ఇది మీరండి. మీకు తక్కువ తీస్తాను. బుడ్డి కార్డ్స్ వచ్చాయి ఈరోజు. ఇది మీ పర్సన్, ఇది మీరు, మీ పర్సన్ ఏమో మీ గురించి అనుకుంటున్నారు, మీరేమో మీ పర్సన్ గురించి అనుకుంటున్నారు. మంచిగా నిదానంగా ఆలోచించి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. ఇది మీరు, ఇది మీ పర్సన్, ఇది మీరు. ఓబ్బో, ఇది మీ పర్సన్. ద డెవిల్ వచ్చింది. ఇది మీరు, ఇది మీ పర్సన్. ఓకే అండి. ఎందుకో ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్ వచ్చేసిందండి. ఓకే అండి, మనం రీడింగ్లోకి వెళ్దాము తప్పకుండా. ఏంటంటే మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే, మీది చూసుకుంటే మీ పర్సన్ గురించి మీ పర్సన్ మీ గురించి కరెక్ట్గా ఆలోచిస్తున్నారు అనేటువంటిది తెలుస్తుందండి. తప్పకుండా మీరేం ఆలోచిస్తున్నారంటే 24/7 మీ పర్సన్ అయితే మీరు స్పై చేస్తూ ఉన్నారు. అసలు మీరు మర్చిపోలేకపోతున్నారా? ఎందుకండి మీ పర్సన్ని మీరు అసలు మరవలేకున్నా తిండి తినడము, నీళ్ళు తాగడము ఏందండి? మీరు 24/7 మీ పర్సన్ గురించి ఆలోచించుకుంటూ టైం అంతా వృధా చేసుకుంటూ ఎప్పుడు ఆన్లైన్లో ఫోన్ తీయంగానే ఆన్లైన్లోకి వచ్చిండ్రా లేదా, లేకుంటే ఎవరితోటి మాట్లాడుతున్నారు, ఎక్కడ పోయినరు, లంచ్ చేసిండ్రా లేదా, ఏం పికర్లు చేస్తుండ్రండి. ఊకే ఓవర్గా థింకింగ్ చేయొద్దు, ఓవర్గా స్పై చేయొద్దండి. ఏదైనా లిమిట్గా ఉండాలి. ఎందుకు అంతగానం స్పై చేస్తూ ఉన్నారంటే ఎప్పుడు గమనిస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ గురించి. ఒకవేళ మీ పర్సన్ను మీ నెంబర్ బ్లాక్లో పెడితే తనుకి మీరంటే ఇష్టమే. మీ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా మీతో క్లోజ్గా మీ పర్సన్ మీతో మాట్లాడితే, మిమ్మల్ని ఎవరైనా మీ థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చి మీ మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి అయితే వాళ్ళు బ్లాక్లో తీయట్లేదు.
వాళ్ళు మీకు దగ్గరికి వస్తారంట. వచ్చినప్పుడు మీకు విషయం అంతా అర్థమయ్యే విధంగా చెప్తారంట అండి. తప్పకుండా మీరు డోంట్ వరీ అండి. మీరు ఎక్కువగా ఊకే వరీ కావద్దండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి, మీరు ఎక్కువగా వరీ కావద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు. తప్పకుండా భగవంతుడు అనేవాళ్ళు మీ అందునైతే ఉన్నారండి. అంటే మనం ఏం మ్యాటర్ తీసుకున్నాము, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ని మిమ్మల్ని కలిపితే బాగుంటుండే భగవంతుడా అని చెప్పేసి అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఇదేంది ఎప్పుడు ఎనీ టైం మీరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు నా వాట్సాప్ నుంచి నా నెంబర్ బ్లాక్లో నుంచి తీయట్లేదు, అసలు ఏం తల పట్టుకున్నంత పని అవుతుంది. వాళ్ళైతే తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారంట. వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తారంట అండి. డోంట్ వరీ అండి. ఇంకోటి ఏంది, మీకు ఈ నుంచి మీరు ఎన్ని మెసేజ్ చేసినప్పటికీ వాళ్ళ నుంచి మెసేజ్ రాకుంటే ఇక నుంచి మీకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే రాబోతుంది. మీరు ఇచ్చిన ప్రేమ వాళ్ళు కూడా ఇవ్వబోతున్నారని మీకు కంపల్సరీ జస్టిస్, న్యాయం అయితే చేయాలి అని చెప్పేసి మీ పర్సన్ మీకు న్యాయం అయితే జరగబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి. మీరు మీ పర్సన్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. నేను నా పర్సన్ కలుసుకుంటే బాగుంటుండే అనేది మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేయడము, మీ పర్సన్ నెంబర్ బ్లాక్లో ఎందుకు పెట్టారా అని ఆలోచించడము, మీ పర్సన్ని మిమ్మల్ని కలిపితే బాగుండేది అని దేవుణ్ణి భగవంతుణ్ణి వేడుకోవడము, మంచి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి మేము మంచిగా ఇద్దరము సంతోషంగా ఉంటే బాగుంటుంది అని అనుకోవడం, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి అయితే మీరు అనుకుంటా ఉన్నారండి. అయితే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారు, అసలు మీరంటే చాలా మంచిగా ప్రేమగా ఉండేటువంటి వ్యక్తులు అంటండి. ప్రేమగా ఉండేటువంటి వ్యక్తుల మధ్యలో చిన్న చిన్న గొడవలు అయితే అయినాయి. ఆ గొడవలు ఒక డెవిల్ లాంటి పర్సన్ అయితే మీ మధ్యలో వచ్చారు. ఆ పర్సన్స్ మీ మధ్యలో మీకు చెప్పేది మీకు, వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పి మిమ్మల్ని ఇంత మంచిగా అన్యోన్యంగా ఉండేటువంటి దంపతులను కావచ్చు, లేకుంటే ప్రేమికులను కావచ్చు, లేకుంటే కొంతమంది సంసారాలు అన్నదమ్ముళ్ళు మంచిగా ఉంటే కూడా ఓర్వజాలని వాళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు మంచిగా ఉంటే కూడా ఓర్వజాలని వాళ్ళు, ఎవరే కానీ మంచిగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఇట్లా వచ్చి చిచ్చు పెట్టి అయితే కూర్చొని ఉన్నారండి. అంటే బ్లాక్ మ్యాజిక్ కూడా జరిగింది అన్నట్లు చేయించారు అన్నట్లు మీరు మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టము, మేము చాలా మంచి వాళ్ళము, మా మధ్యలో ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి మేము ఇట్లయినా కానీ మేము చాలా మంచి వాళ్ళము అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అసలు మీ పర్సన్ మీ దగ్గర మాట్లాడినందుకు చాలా చాలా అయితే ఇలా కట్టి పడేసినట్లు ఎప్పుడు మాట్లాడాలా అనే ఆతృత పడుతూ అసలు మాట్లాడే రోజు కోసమై ఎదురు చూస్తూ ఇప్పుడు ఉన్న కాలాన్ని అయితే ఎట్లా గడిపేస్తున్నారంటే అసలు ఉంటున్నామా తింటున్నామా లేదా అన్నట్లు వాళ్ళు కూడా గడుపుతూ ఉన్నారండి. మీ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళైతే యాక్టివ్గా లేరు. అయితే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి అయితే కంపల్సరీ వాళ్ళు వస్తారంటండి. వచ్చి కలిసి మీకు అన్ని విషయాలు చెప్తారు. చెప్పి వాళ్ళు కలిసి ద సన్ లెవెల్లో అంటే ఒక సూర్యుని లాంటి వెలుగు మీరు వాళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళకి ఒక సూర్యుని లాంటి వెలుగు, లేకుంటే మీ ఇద్దరు కలిస్తే ఒక సూర్యుని లాంటి వెలుగు వాళ్ళకి రాబోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్, అంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే తప్పకుండా మీరు కలవాలి అనుకుంటున్నారు, 24/7 గమనిస్తున్నారు, బ్లాక్లో నుంచి తీయాలి, భగవంతునికి మీరైతే వేడుకుంటున్నారు, న్యాయం జరగాలి అనుకుంటున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలి, మేము చాలా మంచి వ్యక్తులము, మమ్మల్ని ఎందుకు వేరు చేశారు అని చెప్పేసి అయితే ఆలోచనలతోటి బందీ అయిపోతున్నారు. తప్పకుండా వాళ్ళు మీ దగ్గరికి వస్తారంటే కలుస్తారంటండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ద ఫుల్ వచ్చింది, మీరైతే కలవబోతున్నారండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనకి ఇంకా నెక్స్ట్ ఇవి బుడ్డి కార్డ్స్ వచ్చాయండి ఈరోజు, చిన్న కార్డ్స్. ఈ కార్డ్స్ని నేను కార్డ్స్ అన్నా కదా, ఈవెనింగ్ ఇంకొక కార్డ్స్ వస్తున్నాయి. ఇది మీరు మీ పర్సన్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు, మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దామండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. యువర్ ఐడియాస్ మ్యాటర్, మీ ఆలోచనలంట చాలా ముఖ్యమైనవి, గొప్పవి, చాలా గొప్పవి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి.
మీ పర్సన్ మీ గురించి అంటూ ఉన్నారండి. మీరేమంటున్నారంటే మళ్ళీ సెఫల్ చేద్దాము. మీరు మీ పర్సన్కి ఏం చెప్తున్నారు? మీ పర్సన్ మీకు చెప్తున్నారు యువర్ ఐడియాస్. ఇప్పుడు మీ పర్సన్ తోటే కదండి ఎండ్ అయ్యింది, అందుకే ముందు మీ పర్సన్ది తీసుకున్నాను. మీ పర్సన్ ఏమంటున్నారు? మీ ఐడియాస్ చాలా గొప్పవి, చాలా మంచివి, బాగుంటాయంట. మీ ఐడియాస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంటండి. మీరు మీ పర్సన్కి ఏం చెప్తున్నారో చూద్దామండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీరు మీ పర్సన్ని ఏమంటున్నారంటే, ఓ యూ మేక్ మీ స్మైల్. నీ నవ్వు చాలా మీరు నవ్వుతేనంట నువ్వు నన్ను చాలా నవ్విస్తావు అని చెప్పేసి అయితే మీరు చెప్తున్నారండి. మీ పర్సన్కి మీరు చెప్తున్నారు. ఓహో, బాగుంది. వీళ్ళేమో మీ ఐడియాస్ చాలా గొప్పవి అని వాళ్ళు అంటున్నారు. మీరేమో మీరు భలే నవ్విస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు అంటున్నారు మీ పర్సన్ని మీ ఐడియాస్ గొప్పవి అని వాళ్ళంటే మీరేమంటున్నారు? మీరు భలే జోకులు చేస్తున్నారు, బాగా నవ్విస్తారు మీరు నన్ను అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. వాట్ యూ ఫీల్ మ్యాటర్. మీరు ఏ పని చేస్తున్నా అది ఏ పని చేసినా సరే అది ముఖ్యమైన పని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అంటున్నారు. మీరు ఏ పని చేసినా భలే అంటున్నారు కదా. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీరు ఏ పని ఏమి భావిస్తున్నారో అది చాలా ముఖ్యం. వాట్ యూ ఫీల్ మ్యాటర్. మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే ముఖ్యం. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అదే ముఖ్యం. మీరేమంటున్నారో చూద్దాం. మీ పర్సన్ మీ గురించి అది అంటున్నారు. మీరు మీ పర్సన్కి ఏం చెప్తున్నారో చూద్దామండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. వాట్ యూ క్రియేట్ మ్యాటర్. నీవు చేసేది ముఖ్యమైనది, నీవు కూడా చేసేది ముఖ్యమైనదే అని చెప్పేసి మీరు అంటున్నారు. అబ్బో, మీరు ఒకరికొకరు భలే ఉన్నారు. మీరు ఏం భావిస్తున్నారో అది ముఖ్యం. మీరు దాని గురించి మీరు నా గురించి ఏం భావిస్తున్నారో అది ముఖ్యము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఏది చేసినా అది ముఖ్యం. మీరు కొత్త క్రియేటర్ అంటే మీరు కొత్తగా సృష్టించగలరు, అది ముఖ్యమని చెప్పేసి అంటున్నారు. మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారో చూద్దామండి. మనం మధ్యలో తీద్దాము. యూ కెన్ మేక్ మిస్టేక్స్. నువ్వు కొన్ని తప్పులు చేయొచ్చు అని చెప్పేసి మీరు మీ పర్సన్ మీ గురించి అంటున్నారు. మీ పర్సన్ మీ గురించి నువ్వు కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు. మీరేమంటున్నారో చూద్దామండి. యువర్ వాయిస్ మధ్యలో తీద్దామా? మీ పర్సన్కి మధ్యలో తీసినాం, మీకు కూడా మధ్యలో తీద్దాము. ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ అడ్వెంచర్. ప్రతిరోజు ఒక్క సావాసం చేస్తున్నారంట వాళ్ళు మీతోటి. మీరు వాళ్ళతోటి ప్రతిరోజు ఒక సావాసంలాగా చేస్తున్నారంట. అంటే మీవి బాగున్నాయండి ఇట్లా. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంకా మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము. ఎన్ని 5 కార్డ్స్. దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ. మీలాంటి గొప్పవారు ఎవరు లేరు, మీతో పోల్చడానికి కూడా ఎవరు లేరంట. మీ పర్సన్ మీ గురించి చాలా బాగా అంటున్నారండి. మీరే ఏమంటలేరు అసలు మీ పర్సన్ గురించి. ఓకే అండి. తర్వాత యూ మేక్ ఏ డిఫరెన్స్. అబ్బో, మీరు కూడా అంటున్నారు. మీరు కూడా ముఖ్యమైన వారు. ఏది చాలా ప్రభావం చూపిస్తారు. మీరు కూడా చాలా డిఫరెన్స్. యూ మేక్ ఏ డిఫరెన్సెస్. మీరు కూడా చాలా ముఖ్యమైనవి చేయగలుగుతారు, చూడగలుగుతారు అని చెప్పేసి ముఖ్యమైన వారు ముఖ్యమైనటువంటి ప్రభావంగా చూస్తారు అన్నట్లు. ఓం నమః శివాయ, శ్రీమా. ఇంకొక కార్డు తీద్దామండి, బాగుంది ఇది. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ. అంటే థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూ. నువ్వుగా ఉన్నందుకు ధన్యవాదాలు అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మొత్తం ఏమైనా అనుకోండి, మీ పర్సన్ మీ గురించి చాలా పొగుడుతున్నారు, చాలా అంటున్నారు.
మీరు కొంచెం తక్కువనే, మీరు కూడా పొగుడుతున్నారు కానీ చాలా తక్కువనే. యువర్ వాయిస్ మ్యాటర్. మీరేమంటున్నారు మీ పర్సన్కి? నీ స్వరం ముఖ్యం, నీ మాట ముఖ్యం, నీవు మాట్లాడడం ఇంపార్టెంట్ నాకు మొత్తం మీద అని చెప్పేసి అయితే మీరు అంటున్నారు. ఇదండి ఏముంది ఇంకా. చూస్ టు బీ పాజిటివ్, సానుకూలంగా ఉండాలి అని చెప్పేసి మీ పర్సన్ అంటున్నారు. మీరు నన్ను ఆశ్చర్యపరుస్తున్నారు, అబ్బరపరుస్తున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ అంటున్నారు. మీరు మీ పర్సన్ అంటున్నారు. మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారంటే, ఎప్పుడు ఏది యు ఆర్ ఆల్వేస్ ఎనఫ్, ఎప్పుడు సరిపోతుంది, నువ్వు నాకు ఎల్లప్పుడూ సరిపోతావు, అంటే నువ్వు నాకు ఎల్లప్పుడూ సరిపోయినటువంటి పర్సన్వే అనేది మీ పర్సన్ అంటున్నారు. మీరేమంటున్నారు? యూ కెన్ డూ ఎనీథింగ్, నీవు ఏదైనా సాధించగలవని మీరు అంటున్నారు. ఓకే అండి, ఇంకా చాలులేండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి బుద్ధి కార్డ్స్. ఇంకా మనకు ఏది ఏంజల్ గైడెన్స్ ఏం చెప్తున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. బాగున్నాయండి. ఈవినింగ్ ఇంకొక కార్డ్స్ వస్తాయి, ఆ కార్డ్స్తో నైట్ చేస్తానండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇంకా పెట్టిలము, డైస్ అవన్నీ బుక్ చేసానండి, 20కి వస్తాయంట అవి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇన్ని రోజులు నాకు ఆలోచన రాలేదండి, నిన్న ఈరోజు ఆలోచన వచ్చింది. అంటే 4 days బ్యాక్ వస్తే అవి బుక్ చేసినందుకు ఈరోజు వచ్చినాయి. ఇప్పుడు రిమైన్ పాజిటివ్ అంట, ఆలోచించండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అంట. అబండెన్స్ అంట మీ లైఫ్లోకి రాబోతుంది. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, రీకన్సిడర్, కొద్దిగా అంతవరకు వెయిట్ చేయండి. టేక్ యాక్షన్, తర్వాత బిగ్ హ్యాపీ చేంజెస్. కొద్దిగా వెయిట్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయండి. తర్వాత మీకు సంతోషకరమైనటువంటి వార్తలు మీ లైఫ్లోకి రాబోతుంది. బాగుందండి. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫ్యూచర్లో ముందు ఇంకా మంచి వీడియోస్ పెట్టిళ్ళము, ఏది డైస్, ఇంకా వేరే మెసేజెస్, కార్డ్స్ ఇవన్నీ తెప్పించి మీకు మంచిగా ఎంటర్టైన్మెంట్గా మీకు మీ పర్సన్కి అయితే కలుసుకున్నంత ఆల్రెడీ మీరు కలుసుకున్నంత హ్యాపీనెస్ ఈ నా వీడియో చూస్తే వచ్చే విధంగా నేను తప్పకుండా మీకు వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా లైక్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. సర్వే జనో సుఖినో భవంతు.